హాయ్ వ్యూయర్స్, అగ్రిగోల్డ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంటి వంటకు స్వాగతం. ఎప్పుడు మనం చేసే ఐటమ్సే చేస్తే మనకి చాలా బోర్ కొడుతుంది, అలాగే తిన్న వాళ్ళకు కూడా బోర్ కొడుతుంది. మరి అలాంటి సిచ్యువేషన్లో మనం ఒక డిఫరెంట్గా మనం కొన్ని ఐటెంలు చేసి మన గెస్ట్లకు తినిపిస్తే ఎలా ఉంటుంది, లేదా ఆ ఐటెంని మనం టేస్ట్ చేస్తే ఎలా ఉంటుంది, మీరు ఒక్కసారి ఫీల్ అవ్వండి. సమ్మర్ అంటే గుర్తొచ్చేది ఎవరికైనా ముందుగా మ్యాంగోస్. మరి ఆ మ్యాంగో స్పెషల్స్తో ఈరోజు మీ ముందు ఒక ఐటెం తయారు చేస్తున్నాం. మరి తయారు చేయాలంటే ఇక్కడే మనం మాట్లాడుకుంటే మన వంట అవ్వదు, మీకు చూపించడం అవ్వదు, నేను టేస్ట్ చేయడం అవ్వదు. మరి ఐటమ్స్ రెడీ చేయడానికి వెళ్దామా? సో ఈరోజు మనం ఏంటంటే, మీకు తెలుసు చాలా ఐటమ్స్ మ్యాంగోస్తో ఉన్నాయి, అలాగే మ్యాంగో తర్వాత ఫిష్ కాంబినేషన్లో చాలా ఐటమ్స్ ఉన్నాయి. చేపల పులుసు అని, తర్వాత ఇంకా నెల్లూరు చేపల పులుసు, ఇవన్నీ చాలా ఐటమ్స్ ఉన్నాయి కదా. మరి అలాంటి ఐటెంలో ఈరోజు మనం స్పెషల్గా నాన్ వెజ్ అండ్ మ్యాంగోతో స్పెషల్ మ్యాంగో ఫిష్ నెగెట్స్. మరి ఈ మ్యాంగో ఫిష్ నెగెట్స్కి కావాల్సిన పదార్థాలని చూద్దాం. బోన్లెస్ ఫిష్, మామిడికాయ, మైదా పిండి, టమాటో సాస్, బ్రెడ్ క్రమ్స్, 8 to 8 సాస్, ఉప్పు, కారం, నూనె. సో కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్దాం. మరి ఇది మనకి ఏంటంటే మ్యాంగో ఫిష్ నెగెట్స్ కాబట్టి స్టార్టర్ అంటే మనకి డీప్ ఫ్రై చేయవలసింది ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పోసుకుందాం కావాల్సినంత. ఇప్పుడు అగ్రిగోల్డ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయ్యేలోపు మనం మిక్సర్ని రెడీ చేసుకుందాం. ఫిష్ బోన్లెస్ తీసుకోవాలండి. బోన్లెస్ ఫిష్ అయితే మనకి బోన్స్ ఉండవు కాబట్టి, ముళ్ళులే ఉండవు కదా, దానివల్ల ఏంటంటే మనం ఈజీగా తినవచ్చు. ఇప్పుడు ఈ ఫిష్లో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం, తగినంత సాల్ట్, టమాటో సాసు, 8 to 8 సాస్. ఇది చాలామందికి డౌట్ వస్తుందండి, 8 to 8 సాస్ ఏంటని చెప్పి. ఈ 8 to 8 సాసు ఏంటంటే చింతపండు జ్యూస్ ఉంటుంది కదా, చింతపండు జ్యూసు, షుగర్, ఇది బాగా ప్యూరిఫై చేసి బాగా కుక్ చేసిన తర్వాత మనకి ఒక థిక్గా ఒక లిక్విడ్ తయారవుతుంది. ఆ లిక్విడ్ని మనకి బాటిల్లో పెట్టి అమ్మేస్తున్నారు. అది మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు, కానీ అంటే టైం పడుతుంది కాబట్టి మనం బయట నుంచి పర్చేస్ చేసుకున్నాం. ఇప్పుడు మామిడికాయ పొట్టు తీద్దాం. ఇప్పుడు కట్ చేసుకొని మనం ఆల్రెడీ కొన్ని మసాలాలు దీంట్లో వేసుకున్నాం కదండి, సాసులు, అవి దీంట్లో తురమాలి. ఈ విధంగా తురుముకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, ఒక మిక్చర్ లాగా మనకి రెడీ అయ్యింది. దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ మైదా. దీంట్లో మనం ఎగ్ కూడా వేసుకోవచ్చండి. ఎగ్ చేపలు కాంబినేషన్ చాలామందికి నచ్చుతుంది, చాలామందికి నచ్చదు, కాబట్టి ఏంటి నేను దీంట్లో ఎగ్ వేయలేదు. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీంట్లో మ్యాంగో వేసాం కదండి, మసాలా మంచిగా పడుతుంది. దీంట్లో మసాలాతో పాటు మ్యాంగో కూడా మనకి పుల్లగా చేపల టేస్ట్లో మనకి చాలా బాగుంటుంది. తర్వాత బ్రెడ్ క్రమ్స్ ఒక ప్లేట్లో వేసుకొని మనం ఒక్క చేప ముక్కని తీసుకొని నెగెట్స్లా చేసుకోవాలి. ఇదిగోండి, ఈ టైప్లో మనం బాగా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసినప్పుడు చిన్న పీస్ చిన్నది ఉంటుంది, మనం ప్రెస్ చేసినప్పుడు ఏంటంటే అది కొంచెం వెడల్పుగా తయారవుతుంది. ఇదిగోండి, ఈ విధంగా తయారు చేసుకోవాలి. మనము మ్యాంగోని కూడా తురిమాం కదండి, ఈ మ్యాంగో కూడా మనకి ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత దాని టేస్ట్ కూడా మనకి మారిపోతుంది ఎక్కువ, ఎందుకంటే పచ్చి మామిడికాయ కొంచెం పులుపు ఎక్కువ ఉంటుంది, ఆ పులుపు కొంచెం రెడ్యూస్ అవుతుంది అనమాట.
ఇప్పుడు మనకి ఆయిల్ కూడా వేడైంది. మనం ఈ నగెట్స్ని ఆయిల్లో వేసి తీసుకుంటే నగెట్స్ రెడీ అయిపోయింది. చూసారు కదండి ఎంత షార్ట్ టైంలో మనకి ఐటెం రెడీ అయిపోయింది. ఇప్పుడు చాలా మంది ఏదైనా ఒక ఐటెం చేయాలంటే గంటలు తయారవుతుంది, గంటలు అవుతుంది. మరి అలాంటి టైంలో మనం ఇంత షార్ట్ కట్లో ఇంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము కాబట్టి ఏంటంటే మీరు పెన్ను పేపర్ పట్టుకొని ఇలాంటి సింపుల్ ఐటమ్స్ చాలా షార్ట్ టైంలో అయ్యే ఐటమ్స్ సడన్గా గెస్టులు చాలామంది చెప్పకుండా ఇంటికి వచ్చేస్తారు. అలాంటప్పుడు ఈ ఐటమ్స్ మీకు ఒక్కసారి బుక్ తిరిగేసామనుకోండి ఒక ఐటెం కంపల్సరీ దొరుకుతుంది. ఆ ఐటెం అంటే ఇంకా దీనికంటే ఇంకా షార్ట్గా చేసే మనకి ఐటెంలు కూడా ఉన్నాయి, అవి కూడా మీకు పరిచయం చేస్తాము. ఇవి మీరు నోట్ చేసుకోండి. మీ రిలేషన్స్ వచ్చినప్పుడు, మీ గెస్ట్లు వచ్చినప్పుడు మీకు ప్రాపర్గా ఇలాంటి ఐటెం యూజ్ అవుతుంది. మీరు నోట్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఏ సీజన్కి తగ్గట్టుగా ఆ సీజన్ వెజిటేబుల్. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం ఈ సమ్మర్ కాబట్టి మన మ్యాంగోస్, అదే సీజన్ వైజ్గా మనం ఐటమ్స్ మనం తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. ఫిష్ ఎక్కువ టైం ఉడకదండి, మనకి చాలా తొందరగానే ఉడుకుతుంది కాబట్టి ఒక 2 నిమిషాల్లో మ్యాంగో ఫిష్ నగెట్స్ రెడీ అయిపోతాయి. మనకి మ్యాంగో ఫిష్ నగెట్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు గార్నిష్ ఉంది కదా, గార్నిష్ని చేసుకుందాం. మ్యాంగోతో జూలియన్స్ కట్ చేసుకుందాం ఫైన్గా. మ్యాంగో జూలియన్స్, అలాగే టమాటోతో కూడా జూలియన్స్ కట్ చేసుకుందాం. అలాగే ఆనియన్స్తో కూడా జూలియన్స్ కట్ చేసుకుందాం. ఇప్పుడు మనకి ఒక చిన్న సలాడ్ తయారైంది. ఇప్పుడు ఈ సలాడ్ని చూసారు కదండి, వేడివేడిగా మ్యాంగో ఫిష్ నగెట్స్ రెడీ అయిపోయాయి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. మ్యాంగో ఫిష్ నగెట్స్కి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ ఫిష్, మామిడికాయ, మైదా పిండి, టమాటో సాస్, బ్రెడ్ క్రమ్స్, 8 to 8 సాస్, ఉప్పు, కారం, నూనె. మ్యాంగో ఫిష్ నగెట్స్ తయారు చేసే విధానం: స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ వేడి చేయాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో చేప ముక్కలు, కారం, ఉప్పు, టమాటో సాస్, 8 to 8 సాస్, మామిడికాయ తురుము వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మైదా పిండి వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి బ్రెడ్ క్రమ్స్ తీసుకొని ముందుగా మ్యారినేట్ చేసిన చేప ముక్కలను బ్రెడ్ క్రమ్స్తో బాగా అద్దుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ముందుగా తయారు చేసుకున్న మ్యాంగో ఫిష్ నగెట్స్ను వేసుకొని 2 వైపులా దోరగా వేయించుకోవాలి. వేగిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మ్యాంగో, టమాటో, ఆనియన్ జూలియన్స్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి.